లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు లేచి తన తండ్రి వద్దకు రావటంతో తన కథ మొత్తం మారిపోయింది. సహజ సాధారణంగా కథలు రాస్తున్నటువంటి రచయితలు కథ ముగింపులో ఒక మలుపులోకి తీసుకొచ్చి ముగిస్తారు. చాలా మట్టుకు మారని కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ మార్పు మలుపు ఉండదని అనుకుంటాము. అయితే జీవిత కథను రాసే దేవుడు మధ్యలో ఒక మలుపు తిప్పి కథ మొత్తం మార్చేస్తాడు. లూకా సువార్తలో రాయబడిన ఈ కథలో చిన్న కుమారుడు తండ్రి బ్రతికుండగానే తండ్రి చేత ఆస్తి పంపకాలు చేయించుకొని దూరదేశం వెళ్లి దుర్వ్యాపారం చేసి అంతయు నష్టపరుచుకొని ఆకలి తీర్చుకోవడానికి ఆశతో పందులు తినే పొట్టును చూచాడు. కానీ అవి కూడా అతన్ని తిరస్కరించాయి. అప్పుడు తన కుటుంబ నేపథ్యము ఈ తప్పిపోయిన కుమారుడికి గుర్తొచ్చింది. నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కూలివారు సమృద్ధిగా తింటున్నారు. నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను. నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కాబట్టి నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి. నా తండ్రి దగ్గరకు వెళ్ళి కూలివారిలో ఒకరిగా జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు. తండ్రి ఎంతో జాలిగల తండ్రి. ఆ తండ్రి ఎంతో దయగల తండ్రి. ఆ తండ్రి ఎంతో ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రి. కథకు మరొక వైపు చూడగలిగితే తండ్రి కుమారుడు వెళ్ళినప్పటి నుంచి గడప దగ్గరనే ఎదురు చూస్తున్నాడు. కుమారుడు ఎప్పుడొస్తాడో అని ద్వారం దగ్గరే కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో లేచి తండ్రి యొద్దకు వెళతానన్నటువంటి ఆశ ఎప్పుడైతే వచ్చిందో కథ మలుపు తిరిగింది. తన జీవితంలో నవశకము ఆరంభమైంది. తన జీవన ప్రయాణంలో ఒక మలుపులోనికి వచ్చినప్పుడు తన జీవితం మొత్తం మారిపోయింది. మనము కూడా లేచి తండ్రి యొద్దకు వచ్చినట్లయితే తండ్రి దయగలవాడు, తండ్రి ప్రేమ గలవాడు, తండ్రి ఒక మలుపు తిప్పుతాడు, తండ్రి ఒక మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఇష్టానుసారంగా బ్రతికినప్పటికీ తండ్రి క్షమించాడు, తండ్రి ప్రేమించాడు, తండ్రి హక్కున చేర్చుకున్నాడు. నిన్ను నన్ను హక్కున చేర్చుకోవడానికి ఆశిస్తున్న మన ప్రియా పరలోకపు తండ్రి. ఆ తండ్రి మన జీవితాలను మలుపులోనికి మంచి ముగింపులోకి తీసుకొస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మలుపునిచ్చే దేవుడు, ముందుకు తీసుకెళ్లే దేవుడు. కూలి వారిలో ఒకరిగా పెట్టుకోవాలని ఆశించిన కుమారునికి బంగారును ధరింపచేసి ప్రశస్త వస్త్రాలను వేపించి విందును చేపించి తన యొక్క ప్రేమ మొత్తాన్ని వెల్లడించాడు. మన పరలోకపు తండ్రి కూడా మన జీవితంలో